హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ స్కిప్ చేసేయండి. రీడింగ్ మీకోసం కాదు, ఓకే? అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందని. ఫ్రీ సర్వీసెస్ మా దగ్గర లేవు, ఓన్లీ పెయిడ్ సర్వీసెస్ మాత్రమే ఉంటాయి, ఓకే? సో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్, 10 of Swords, ఫెయిల్యూర్. ఇది ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఇంకా ఉన్నారు మీ పర్సన్. ఇది పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఏవో కనపడుతున్నాయి. మేబీ మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ ఇవి. ఆ రిలేషన్ని వద్దు అనుకుంటున్నారు. మేబీ అదొక టాక్సిక్ ఎనర్జీ అండ్ టాక్సిక్ పీపుల్ వాళ్ళు. సో అక్కడ నుంచి రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ అగైన్ మిథున రాశి, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇదేంటంటే మీ పర్సన్ తొందరపాటు డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బాధపడుతున్నారు. అంటే ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నారు. అంటే మేబీ మిమ్మల్ని కాదని వేరే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు, లేదా ఇంకెవరి చేత అయినా మోసపోయి ఉండొచ్చు దారుణంగా నమ్మి. లవర్స్ కార్డ్, ఓకే. సో ఇదొక ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి అదే తెలుస్తుంది. ఎవరినో బాగా నమ్మి మోసపోయారు ప్రజెంట్. ఇప్పుడు మీ వైపు రావడానికి మిమ్మల్ని చూస్ చేసుకోలేదని ఇప్పటివరకు బాధపడుతున్నారు. ఇంకా అదే బాధలో ఉన్నారు మీ పర్సన్. బట్ ఇప్పుడు మీ రిలేషన్షిప్ ఎలాంటిది అనేది తెలుసుకున్నారు. బట్ మీది ఒక వెరీ స్ట్రాంగ్ బాండింగ్ మీది మీ పర్సన్ది. బట్ అయినా కూడా మిమ్మల్ని వద్దు అనుకుని థర్డ్ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇలా దారుణంగా మోసపోవడం అనేది జరిగింది. 10 of Swords, ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్, ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ కూడా. ఇప్పుడు నర్చరింగ్, కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్ లాగా అయిపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు మీ పర్సన్, మీ వాల్యూ ఏంటి, అసలు లైఫ్ వాల్యూ ఏంటో కూడా తెలిసింది. ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. అండ్ ఇక్కడ లైన్గా మనకి 3 కార్డ్సే మిథున రాశి కార్డ్స్ వచ్చాయి, ఓకే. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహ రాశి కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్. కెరీర్ మీద ఫోకస్ పెట్టారు మీ పర్సన్. అంటే ఇప్పుడు ఆ రిలేషన్షిప్స్ అన్నీ వద్దు అనుకుని, అసలు తన లైఫ్లో ఎవరు వద్దు అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి మీరు కావాలనుకుంటున్నారు. బట్ ఇప్పుడు కెరీర్ పైన ఫోకస్ పెట్టారు. అంటే తను బాగుంటే తన లైఫ్ కూడా బాగుంటుంది, తన మైండ్ సెట్ బాగుంటే లైఫ్ కూడా బాగుంటుంది అనే డెసిషన్కి వచ్చారు మీ పర్సన్. సో టవర్ మూమెంట్. ఈ టవర్ కార్డ్ అసలు ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్స్ ఫేస్ చేయొచ్చు. అలాంటిది ఏదో జరుగుతుంది. ఆల్రెడీ మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు కాబట్టి మనకి టవర్ మూమెంట్ చూపిస్తుంది. బట్ ఎనీహౌ, డ్రైవింగ్ చేసేటప్పుడు అండ్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఎందుకంటే మనం మాటలు సరిగ్గా మాట్లాడకపోతే రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్ అవుతాయి, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి.
సో ఇలాంటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, లియో, సాజ్. అది మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. మీరు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ అంటే మీరు అన్నీ వదిలేసి అన్నిటికీ సిచ్యువేషన్స్కి పాజ్ నొక్కి చూస్తున్నారు. యూనివర్స్కి సరెండర్ అయి ఉన్నారు మీరు. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం, యూనివర్స్ ఏం చేస్తుందో చూద్దాం అని ఉన్నారు. సో యూనివర్స్ ఏం చెప్తుందనంటే ఒక న్యూ బిగినింగ్ చూస్తారు మీరు. ఒక ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. కొంతమంది లైఫ్లో ఆల్రెడీ ఎండ్ అయింది అని చెప్తుంది ఇక్కడ. ఇది వృషభ రాశికి చెందిన కార్డ్స్ ఇవి. హ్యాంగ్డ్ మ్యాన్ వృషభ రాశి కాదు, అది హ్యాంగ్డ్ మ్యాన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. అండ్ అగైన్ ధనుష్ రాశి, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్. సారీ, ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది అని అంటే మీ పర్సన్కి, ఇంకా మీ పర్సన్కి అవ్వచ్చు ఇది, లేదా మీకు అవ్వచ్చు. ఏవో బర్డెన్స్ ఉన్నాయి, ఏవో లోన్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉండి ఉండొచ్చు మీకు. సో వాటి వల్ల మీరు కొంచెం హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. అంటే ఏమీ చేయలేని, ఏమీ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే కొంచెం స్లోగా నడుస్తుంది స్టోరీ. ది డెవిల్ ఎనర్జీ. డెవిల్ ఎనర్జీ ఇదొక ఎడిక్షన్కి సంబంధించినది. క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. డ్రింకింగ్, డ్రగ్స్, ఇంకేదైనా ఎడిక్షన్ అయి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ మాత్రం ఈ ఎడిక్షన్లో లేరు ఇప్పుడు ప్రజెంట్. బట్ ఇది ఓన్లీ మీకు లస్ట్ చూపిస్తుంది. లస్ట్ఫుల్ ఎనర్జీ మాత్రమే ఉంది ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్య. నో ఎడిక్షన్స్ ప్రజెంట్. బట్ సెపరేషన్ స్టార్ట్ అయిన కొత్తలో ఎడిక్షన్స్ అయితే కనిపించాయి, స్ట్రాంగ్ ఎడిక్షన్స్ అవి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీ పర్సన్ ఎడిక్షన్స్ అన్నీ మళ్ళీ పక్కన పెట్టారు. కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. కింగ్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఇది అగైన్ కుంభరాశి. ఓకే, ఈ కుంభరాశి కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డ్ మనకి మేబీ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో, లేదా మీ పర్సన్స్ లేదా మీరు ఆర్మీ, పోలీస్ ఆఫీసర్స్, లేదా ఏదో ఒక సివిల్ సర్వీసెస్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఓకే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ మీరు కూడా ప్రజెంట్ అదే ఎనర్జీస్లో ఉన్నారు. సిచ్యువేషన్స్ ఏమీ కూడా ముందుకు వెళ్ళట్లేదు. స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు. ఓకే, ద హెరోఫెంట్. ఓకే, మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇది వృషభ రాశి కార్డ్. అండ్ మీ పర్సన్ కూడా మీకు అదే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలనే కోరుకుంటున్నారు, హై లెవెల్ కమిట్మెంట్. అండ్ మీకోసం థర్డ్ పార్టీని వదులుకోవాలి, అదొక టాక్సిక్ ఎనర్జీ అని కూడా తెలుసుకున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మీకు రీయూనియన్ అవుతుందో ఆ రీయూనియన్ టైంలో మీకు తెలుస్తుంది ఇవన్నీ. మీ పర్సన్ మీకు చెప్తారు. ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ విషయాలన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, అండర్ ద డెక్ పైసిస్, మీన రాశి ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఇట్లా వస్తున్నారు మీ దగ్గరికి, ఒక ప్రపోజల్తో వస్తున్నారు, ఒక లాంగ్ టర్మ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ అండ్ రొమాంటిక్ ఎనర్జీస్తో వస్తున్నారు మీ పర్సన్. ఓకే, అయితే మనం ఇక్కడ ఈ టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అసలు అనేది చూద్దాం, కన్ఫర్మ్ చేద్దాం. టవర్ మూమెంట్ అసలు దేనికి ఇండికేషన్ ఇక్కడ మనకి చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్. మీ మెమరీస్లో ఇలా మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్. సాడ్ ఎనర్జీ అండ్
న్యూ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది మీ ముందు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. న్యూ పీపుల్ దగ్గర నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది త్వరలో. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఇక్కడ వచ్చేది ఎందుకు అనంటే ఈ ఎనర్జీతో వస్తున్నారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ప్రపోజల్ విత్ మ్యారేజ్ ప్రపోజల్తో వస్తున్నారు. మీతో మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు. మీ రిలేషన్షిప్కి ఒక విక్టరీ రాబోతుంది. విక్టరీ అండ్ పబ్లిక్ రికగ్నిషన్. ఓకే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదంతా కూడా ఇంత బ్రైట్గా సక్సెస్ అవుతుందన్నమాట. ఒక బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు. చాలామంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, మేడం మీరు ఈ డేట్ ఇచ్చారు, ఆ డేట్ ఇచ్చారు, మాకు కమ్యూనికేషన్ రాలేదు, రీయూనియన్ అసలే లేదు అని అంటూ ఉంటారు. కానీ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. మీరు ఎన్ని రెమెడీస్ చేసినా కూడా మీ రెమెడీస్ అవన్నీ కూడా యూనివర్స్ వినాలి అని అంటే యూనివర్స్ ఒక డివైన్ టైమింగ్ అనేది సెట్ చేస్తుంది. సో ఆ టైమింగ్లో ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మాకు తెలిసిన టైమింగ్స్, మాకు వచ్చిన సిగ్నల్స్, మాకు వచ్చిన మెసేజెస్ యూనివర్స్ దగ్గర నుంచి అవి మీకు చెప్తాం. ఓకే, సో ఇక్కడ సెప్టెంబర్ 18th నుంచి కొంతమందికి రీయూనియన్స్ అవ్వచ్చు అండ్ కొంతమందికి సెప్టెంబర్ 3rd రేపటి నుండే చాలామందికి కమ్యూనికేషన్స్ రావచ్చు. ఓకే, సో అసలు ఈ మీ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ దగ్గరికి. నైట్ ఆఫ్ కప్స్ మీనరాశి ఎనర్జీ. బట్ ఏ ప్రపోజల్తో వస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే ఇది చెప్పబోతున్నారు అనమాట. తన లైఫ్ సరిగ్గా లేదు, ఒక రఫ్ ఫేస్ నడుస్తుంది తన లైఫ్లో. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. 6 ఆఫ్ కప్స్, రీయూనియన్. మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ నిజం అవుతున్నాయి. రీయూనియన్ జరగబోతుంది. అండ్ స్ట్రెంగ్త్, ఈ కరేజ్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్. అండ్ కమ్యూనికేషన్ కార్డ్ అగైన్, జడ్జ్మెంట్ అంటే రీయూనియన్. ఇక్కడ మనకి కొంతమంది మ్యారేజ్ కూడా ఇండికేట్ చేస్తుంది. హెరోఫెంట్ కార్డ్స్ 2 కార్డ్స్ వచ్చాయి మనకి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీని పూర్తిగా వదిలేసి మీ దగ్గరికి రావాలి, తన లైఫ్ అంతా మీతోనే ఉండాలి, ఒక లైఫ్ పార్ట్నర్ లాగా అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. చారియట్ కార్డ్, మీ వైపు వస్తున్నారు మీ పర్సన్. ట్రావెల్ చేసి మరీ వస్తున్నారు. అండ్ మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు. 4 ఆఫ్ కప్స్, మేనిఫెస్టేషన్. ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక బెస్ట్ రిజల్ట్ అయితే రాబోతుంది. ఒక క్లియర్ రిజల్ట్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, 7 ఆఫ్ సోర్డ్స్. ఇది ఒక డిసీట్ఫుల్ ఎనర్జీ. మీ పర్సన్ ఎవరో చాలా దారుణంగా మోసం చేశారు. సి అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్. సో మీ సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్లో ఉన్నారు ఇద్దరు కూడా. అంటే ముందుకు వెళ్ళట్లేదు, ఏది సిచ్యువేషన్లో ఒక చేంజ్ అనేది రావట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా మీ ఎనర్జీయే. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. నేను అదే అనుకుంటున్నా, మన రీడింగ్లో ఒక కింగ్ అండ్ క్వీన్ రావాలి, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చారు కింగ్ అండ్ క్వీన్. సో ఇది మీ ఫ్యూచర్ ఎనర్జీస్ అన్నమాట. ఓకే, మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ. సో ఇక్కడ మీ పర్సన్ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్గా మారబోతున్నారు. బట్ ప్రజెంట్ మీ పర్సన్ ఉన్న ఎనర్జీ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, డిసీట్ఫుల్ ఎనర్జీ. డిసీట్ అంటే ఎవరో దారుణంగా మోసం చేయటం వల్ల చాలా ఒక wounded లయన్ లాగా ఉన్నారు మీ పర్సన్. wounded వారియర్లా ఉన్నారు మీ పర్సన్. సి నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇలా ఎంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే ప్రిపేర్ అవుతున్నారు మీకోసం. ఓకే, బట్ 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉండిపోతున్నారు. అన్నీ అలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ఎవరికన్నా అదే జరుగుతుంది, హెడేక్లోకి వెళ్ళిపోతారు. 9 ఆఫ్ సోర్డ్స్. స్లీప్లెస్ నైట్స్, నైట్ మేర్స్ అవన్నీ చూస్తున్నారు మీ పర్సన్.
నిద్రపోకుండా మీకోసం ఆలోచించడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఆలోచించడం, అదే నడుస్తుంది మీ పర్సనల్ లైఫ్లో. ఇంకా 3 ఆఫ్ పెంటికల్స్, టీం వర్క్ చేయాలి మీతో అనుకుంటున్నారు. కొంతమందిలో మీరు కూడా టీం వర్క్ చేయాలి మీ పర్సన్తో కలిసి అనుకుంటున్నారు. బట్ ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీ, 3 ఆఫ్ సోర్ట్స్, 4 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ, హీలింగ్లో ఉన్నాడు. సో మీ పర్సన్ ఇట్లా మీ దగ్గరికి రాబోతున్నారు. ఇవన్నీ కాయిన్స్, పెంటికల్స్, కాయిన్స్ అంటే మేబీ మీ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ అడగడానికి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అంటే చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నారు మీ పర్సన్. సో మీరైతే ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు అన్న నమ్మకంతో మీ దగ్గరికి వస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది. ఇప్పుడు తన ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దట్ థర్డ్ పార్టీ, టాక్సిక్ థర్డ్ పార్టీని వదిలేశారు అని అర్థం. నిజం ఏంటో అబద్ధం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మీ పర్సన్కి. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్. దిస్ ఈజ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మనకి ఇది ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఎనర్జీ. ఓకే, ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ని సెలెక్ట్ చేసుకుని మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ క్వీన్ ఆఫ్ వాండ్స్ అదొక డిసీట్ఫుల్ ఎనర్జీ, టాక్సిక్ ఎనర్జీ అని. సో అక్కడ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు మీ పర్సన్కి. అది తట్టుకోలేక ఇప్పుడు 10 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అదే ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇప్పుడు దాని నుంచి రికవర్ అవ్వాలంటే మళ్ళీ మీరే హీలింగ్ చేయాలి. మీరే హీలర్ అన్నమాట. 7 ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఇలా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఇట్లా తను మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీరు తన లైఫ్లోకి వెళ్ళాలి. నైట్ ఆఫ్ వాండ్స్, చార్మింగ్ ఎనర్జీ, ఒక లస్ట్ఫుల్ ఎనర్జీతో మీ దగ్గరికి రావాలి. మిమ్మల్ని ఒక వైఫీ ఆర్ హస్బెండ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. హార్డ్ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ని రిపేర్ చేస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవో కూడా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మేబీ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ మనకి. స్ట్రాంగ్ ఏరీస్ ఎనర్జీ, మేషరాశి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్స్ అయితే చూడబోతున్నారు మీరు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ. అండ్ ఒక న్యూ కెరీర్ అయితే చూడబోతున్నారు మీరు. కెరీర్లో చేంజ్ కనిపిస్తుంది, సక్సెస్ కనిపిస్తుంది, పబ్లిక్ రికగ్నిషన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది కార్డ్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఫైటింగ్ ఫర్ రిలేషన్షిప్ ఆర్ ఫైటింగ్ ఫర్ కెరీర్, హార్డ్ వర్క్. తన రిలేషన్షిప్ కోసం తను ఫైట్ చేయడానికి కూడా వెనకాడరు అనమాట మీ పర్సన్. స్ట్రెంగ్త్ కార్డ్ ఆల్రెడీ మనకి ఇక్కడ 2 స్ట్రెంగ్త్ కార్డ్స్ వస్తున్నాయి. అగైన్ ఏస్ ఆఫ్ కప్స్, మ్యారేజ్ కార్డ్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, ఒక ఎమోషనల్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక ఎమోషనల్ ఎనర్జీలో వస్తారు మీ పర్సన్. ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్స్, పొటెన్షియల్ బిగినింగ్స్ మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు. ఓకే, సో ఈరోజు రీడింగ్ చాలా క్లారిటీగా వచ్చింది మనకి. సో కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ మీ పర్సన్ ఎవరైతే మీ దగ్గరికి రావట్లేదు, రీయూనియన్ అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు, అండ్ మిమ్మల్ని వదిలేసి చాలా కాలం దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. మ్యారేజ్ కార్డ్స్ కూడా మనకి వచ్చాయి ఇక్కడ. అండ్ 10 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ కూడా వచ్చాయి. ఓకే, సో మనకి ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 5. మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు.
ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.